హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్ మీకు షేర్ చేయబోతున్నానండి. హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా, వాటిని మనం చేయబెట్టి ఉతకాల్సిన పని లేకుండా ఎంతో ఈజీగా, నీట్గా, హైజీనిక్గా ఎలా ఉండాలనో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పూజ రూమ్ క్లీన్ చేసే క్లాత్. ఆయిల్ అయి పడిపోతూ ఉంటుంది కింద, దాన్ని తుడచడము, లేదా టెంకాయ నీళ్ళు పడతాయి మనము కొబ్బరికాయ కొట్టినప్పుడు, ఆ నీళ్లు తుడచడము. కొద్దిగా బాగా జిడ్డు పట్టేస్తుంది ఆ గ్రీన్ కలర్ క్లాత్. అదేవిధంగా మిగిలిన రెండు కూడా కిచెన్లో వాడే టవల్సే. వాటిని ఎంతో ఈజీగా మనము ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి నీళ్లు ఇలా రోల్ బాయిలింగ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఈ వాటర్లో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, లైజాల్, దాన్ని ఒక 2 మూతలు అయితే యాడ్ చేసుకోవాలి. చాలామందికి చేయి పెట్టి ఉతకడం వల్ల ర్యాషెస్ వస్తూ ఉంటాయి. డిటర్జెంట్స్ అవి వాడితే చాలామందికి పడదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది మంచి టిప్ అని చెప్పవచ్చు. 2 మూతలు లైజాల్ వేసిన తర్వాత 2 టీ స్పూన్ల లెమన్ సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 2 టీ స్పూన్లు ఇడ్లీ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే సరిపోతుందండి. వంట సోడా అని కూడా అంటారు. దాన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మనము ఏ టవల్స్ అయితే వాడాలనుకుంటున్నామో వాటిల్ని ఈ నీళ్ళలో వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా గిన్నె పెద్దదే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, కింద ఎక్కడో ఉన్నాయి నీళ్లు. మనము వంట సోడా వేస్తూనే వాటర్ అయితే పైకి వచ్చింది. కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కదా ఈ లెమన్ సాల్ట్, ఈ ఇడ్లీ సోడా వల్ల. టవల్స్ వాటర్లో వేసి అవి మునిగేటట్లు ఏదైనా ఒక స్పూన్ కానీ ఇలా ఫోర్క్ కానీ తీసుకొని కొద్దిగా అలా తిప్పామంటే సరిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత మనము నీళ్ళల్లో జాడించుకోవడమే. కష్టం అనేది ఏమీ లేదు. మన చేతులు నొప్పి పుట్టే వరకు ఉతకాల్సిన అవసరం లేదు. బాగా చల్లారిన తర్వాత మాత్రమే తీసి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఆ నురగంతా పోయిన తర్వాత చూస్తే ఇలా సగానికి వచ్చేసాయి వాటర్ అయితే. అందువల్లే కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలి. పైకి వచ్చేస్తుంది, పొంగిపోతుంది. మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ తెలియని వాళ్ళ కోసమని చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ చూడండి, ఆ డస్ట్ అంతా ఎలా వచ్చేసిందో వాటర్లోకి. మనం ఏం చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు తీసి నీళ్ళల్లో జాడించుకోవడమే. నేను 5-6 సార్లు నీళ్ళలో బాగా జాడించినా కూడా మురికి వస్తూనే ఉంది. అంత నీట్గా క్లీన్ అయిపోయింది. గ్రీన్ కలర్ క్లాత్ అయితే చాలా మురికి పట్టేసిందండి. పొరపాటున నేను ఆయిల్ కింద పడిపోతే దాంతోనే తుడిచేసాను. అదేవిధంగా టెంకాయ నీళ్ళు తుడుచున్నాను. దాంతో బాగా జిడ్డు పట్టేసింది. దీనికోసమని నేను ఈ విధంగా చేశాను. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. కాకపోతే 5-6 సార్లు నీళ్ళలో నీట్గా జాడించిన తర్వాత మాత్రమే మురికంతా వదిలింది. చాలా నీట్గా వచ్చేసిందండి. నేను మళ్ళీ చేత్తో ఉతకడం కానీ ఏమీ చేయట్లేదు. ఇలా గట్టిగా పిండేసి ప్లెయిన్ వాటర్లో జాడించుకోవడమేనండి. 5-6 సార్లు చేస్తే కానీ మురికి మొత్తం పోలేదు. క్లాత్ కూడా మంచిగా చాలా నీట్గా వచ్చింది. అదేవిధంగా మంచి వాసన కూడా వచ్చింది. మామూలుగా కిచెన్ టవల్స్ అంటే ఒక విధంగా నూనె వాసన వస్తూ ఉంటాయి. అదంతా లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా మీరు రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చండి. వాటర్లో క్రిములు ఏదన్నా కూడా చనిపోతాయి. చూస్తున్నారు కదా, పిండుతూ ఉంటేనే నల్లగా వస్తూనే ఉంది. మురికంతా ఎంత డస్ట్ వస్తూ ఉందో. మనం ఏం చేయాల్సిన పని లేదండి. ఆ వేడి నీళ్ళల్లో నానబెట్టేసి ఆ తర్వాత 5-6 సార్లు ప్లెయిన్ వాటర్తో నీట్గా జాడించుకుంటే సరిపోతుంది. మనం బ్రష్ పెట్టాల్సిన పని లేదు, సోప్ అవసరం లేదు. ఈ విధంగా ఒక చిన్న టిప్ యూజ్ చేసి మన కిచెన్ టవల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని రోజుల నుంచి ఇంత మురికి ఉందా అనుకోవద్దు. నేను చెప్పాను కదా, కొబ్బరి నీళ్ళు దొల్లిపోయి అది తుడవడము, ఆయిల్ క్లీన్ చేయడము, ఇదంతా కూడా. అందులో దీపాలు ఎక్కువ వెలిగిస్తూ ఉంటాం కదండి, కార్తీక మాసం కాబట్టి. ఆ దీపాల నుంచి వచ్చే జిడ్డు కూడా మనకు ఫ్లోర్ మీద ఉంటుంది కనిపించకుండా. మనము క్లీన్ చేసినప్పుడు అదంతా ఇలా పడుతూ ఉంటుంది. నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళల్లో బాగా జాడించి ఆ తర్వాత నీట్గా ఎంత నీట్గా క్లీన్ అయినాయి చూడండి. మనము ఈ క్లాత్ తీసుకెళ్ళి ఎండ ఉండే ప్లేస్లో ఆరబెట్టామంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ఎండ ఉన్నప్పుడు ఇలా వాష్ చేసి ఆరబెట్టేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.